హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్. ఈరోజు ఎంతో రుచికరమైన పుదీనా పలావ్ని చేసి చూపించబోతున్నాను. ఈ పులావ్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లో కూడా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పలావ్ ఎలా చేయాలి అంటేనే చూసేద్దాం. ముందుగా నేను నార్మల్ రైస్నే 1.5 గ్లాస్ వరకు రైస్ అయితే తీసుకొని ఈ విధంగా వాటర్ వేసేసుకొని నీట్గా 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకున్నాను. 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాటర్ అనేది వేసుకొని 10 మినిట్స్ పాటు అయితే నానబెట్టేసుకోండి. పుదీనా పలావ్ కోసం పుదీనా కంపల్సరీ కదా. సో ఇక్కడ నేను ఒక కట్ట పుదీనా వరకు తీసుకొని ఈ విధంగా ఆకులన్నింటినీ కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఈ పుదీనాని నీట్గా వాష్ చేసుకోవాలండి. అండ్ అలాగే మిక్సీ జార్ తీసుకొని వాష్ చేసుకున్నటువంటి పుదీనాని మొత్తం ఈ విధంగా వేసుకొని టీ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ముందుగా పులావ్ మసాలాలు చూద్దాము. ఇక్కడ నేను షాజీరా 1 స్పూన్ వరకు తీసుకున్నాను. మరారీ మొగ్గ 1, పెద్ద యాలుక్కాయ, చిన్న యాలకులు 4, అనాస పువ్వు అండ్ అలాగే మరారీ మొగ్గలు కూడా తీసుకున్నాను. అండ్ అలాగే బిర్యానీ ఆకు అండ్ అలాగే చెక్క మరియు లవంగాలను కూడా తీసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. జాజికాయ మరియు యాలకులన్నింటినీ ఈ విధంగా దంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకున్నాను. అండ్ అలాగే 2 గంటల వరకు ఆయిల్ని కూడా వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా చూపించిన పులావ్ మసాలాలన్నీ ఈ విధంగా దీంట్లో అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత లైట్గా ఈ విధంగా అయితే వేయించేసుకోండి. ఈ విధంగా వేగడం వల్ల మసాలాల ఫ్లేవర్ అనేది మరింత పెరుగుతుంది. సో ఇక్కడ నేను 3 మధ్యకి కట్ చేసినటువంటి పచ్చిమిరపకాయలను వేసుకున్నాను. అండ్ అలాగే కరివేపాకు రెమ్మలను, ఆనియన్ కూడా ఈ విధంగా వేసుకొని నీట్గా కలియబెట్టుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. ముందుగా జాజికాయ ఆలుకులను దంచి వేసుకున్నాం కదా, ఆ విధంగా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటూ ఉన్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేయించుకోవాల్సి ఉంటుంది. వేగిన తర్వాత 2 టమాటో ముక్కల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. టమాటోలు కూడా త్వరగా మగ్గేందుకు 1 స్పూన్ వరకు కల్లుప్పునైతే వేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గుతుంది టొమాటో అనేది. 2 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను. టొమాటో అనేది పూర్తిగా మగ్గిపోయింది. సో చూడండి, ఈ విధంగా టొమాటో మగ్గడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పులావ్ టేస్ట్ అంతా మనం మసాలాలు ఈ విధంగా వేయించుకోవడంలోనే ఉంటుంది. సో ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పుదీనా మిశ్రమాన్ని కూడా వేసుకొని పూర్తిగా ఈ విధంగా అయితే కలిపేసుకోండి. ఈ విధంగా కలపడం వల్ల పుదీనా అనేది పచ్చివాసన పోయి వేగుతుంది. 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి మరియు 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు కారం అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను ఆచి బిర్యానీ మసాలా అయితే 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఈ విధంగా పులావ్ అనేది చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. పుదీనా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల పుదీనా అనేది తెలియకుండానే తినేస్తారు. సో ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ మరియు వాటర్ కలిపి ఉంచాం కదా, అది మొత్తం అయితే ఈ కుక్కర్లో అయితే వేసేసుకోండి. ఈ విధంగా పూర్తిగా మరొకసారి కలియబెట్టుకోండి. ఈ విధంగా పుదీనా పలావ్ తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. పుదీనాలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా తీసుకోండి వీక్లీ వన్స్ అయినా. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా కొంచెం వేసుకుంటూ ఉన్నాను. అండ్ అలాగే 1/2 స్పూన్ వరకు కల్లుప్పు కూడా వేసుకుంటూ ఉన్నాను. మనం ఆల్రెడీ ఉప్పు అయితే యాడ్ చేసాము, చూసుకొని మీరు ఉప్పు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మరొకసారి పూర్తిగా కలిపేసుకోండి. కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇక్కడ నేను కుక్కర్లోనే వండుతున్నాను కాబట్టి 4 విజిల్స్ అండి. అదే మీరు కుక్కర్ లేకపోయినా విడిగా కడాయిలైనా ఇదే విధంగా అయితే కుక్ చేసేసుకోవచ్చు. 4 విజిల్స్ అయితే వచ్చాయి. సో 4 విజిల్స్ అయ్యాక కుక్కర్ ప్రెషర్ అంతా తీసేసి ఈ విధంగా చూస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. పుదీనా పులావ్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ విధంగా పూర్తిగా కిందకి పైకి పూర్తిగా అయితే కలిపేసేయండి. మసాలాలంతా రైస్కి అయితే పడుతుంది. సో ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల ఈజీగా టైం కూడా తక్కువే పడుతుంది, ఎక్కువ పట్టేది లేదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి మీరు చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్లో రైతా కూడా తీసుకుంటూ ఉన్నాను నేను. పులావ్ కాంబినేషన్లో లెమన్ అండ్ అలాగే కీరా, ఆనియన్ కూడా తీసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది.
చూడండి పుదీనా పులావ్ అనేది చాలా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది ఏంటని మీ అమూల్యమైన కామెంట్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.